నేను కుట్టిన డ్రెస్ వేసుకొనే తనకు ఎన్కౌంటర్ చేసే అవకాశం వచ్చింది కనుక ఖచ్చితంగా 5 నిమిషాలు మాట్లాడతా. అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తిని ఫారెస్ట్ ఉద్యమంలో అతను క్లాసులు చెప్పిన తర్వాత అతను నేను కలిసి స్నానానికి పోయే సాయంత్రం 4:30కు చైతన్యకు తెలుసు. ఆ పరిస్థితిలో ఏం చెప్పేవాడో ఒక 3 నిమిషాలు చెప్తా. ఆయన నాకున్న సన్నిహితం 2 నిమిషాలు చెప్తా. నాకు విప్లవ పార్టీ సంబంధం 1984 నుంచి. మాది ములుగు జిల్లా జంగాలపల్లి పక్కనే, జిల్లా హెడ్ క్వార్టర్ పక్కనే. అప్పుడు మా ఏరియా ప్రాంతంలో దళనాయకుడు అంతిరెడ్డి, ఆ తర్వాత జనశక్తి అని, అంతకుముందు పైలా వాసుదేవ్ ప్రజాపంత అని అనేక గ్రూపులు చీలిపోయిన పరిస్థితి. వీరన్న పీడిఎస్ నాయకుడు, ఎటువైపు జనశక్తి విమోచన వైపు, ప్రతిఘటన వైపు సామల శ్రీనివాసరెడ్డి అంతిరెడ్డి వాళ్ళ తమ్ముడు. ఈ 2 వర్గాల యొక్క రాజకీయాలను పరిశీలిస్తున్న క్రమంలో డపోడమ్ అని 1994లో రావడం జరిగింది. విప్లవ రచయితల సంఘం ఏ విధంగానైతే కొనసాగిందో దళిత రచయితల సంఘం లాగానే డఫోడమ్ ముందుకు వచ్చింది. ఈ డఫోడమ్ ముందుకు రావడానికి కారణం ఏంటిది? ఇంతకుముందు మిత్రుడు తమ్ముడు చెప్పినట్టుగా అమెరికా కమ్యూనిస్టు పార్టీ చరిత్రను ఇక్కడ ఉన్న అగ్రకులాలు ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా ఈ రోజు వరకు బయటపెట్టలేదు. అక్కడ బ్లాక్ ప్యాంథర్స్ ఉద్యమం వచ్చింది, అది కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం నుంచే. అందుకే వీరన్న ఏ సభలో మాట్లాడినా కూడా ఈ దేశం మూలవాసులు ద్రావిడులు కనుక నల్ల జాతీయుల పోరాటం సరి అయింది, అమెరికాలో వాళ్ళు చేస్తున్న పోరాటం కరెక్ట్ కనుక ఆ పోరాటానికి మద్దతు తెలపాలని చెప్తాడు. అదే తరుణం నుంచి మనం పరిశీలించినప్పుడు 69 తెలంగాణ ఉద్యమం తర్వాత గద్దరన్న ఆర్ఎస్యు వైపు వెళ్తున్న సమయంలో వాళ్ళ బావ ఉంటాడు, మేనబావ, నాగపూర్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. అతను ఏం చెప్తాడు? దళిత ప్యాంథర్స్ ఉద్యమాన్ని పరిశీలించుకో ఫస్ట్, రాడికల్ స్టూడెంట్ యూనియన్ కాదు. ఆ దళిత ప్యాంథర్స్ ఉద్యమం కూడా అనగారిన కులాల మీద పెత్తనం చేయడం, వెట్టి చాకిరి, బానిసత్వం. మరి వర్గ పోరాటాలను పరిశీలించినప్పుడు దోపిడీ, పీడన, అణచివేత అని చెప్తున్నారు. మరి కులం అదనంగా ఉందిగా, కులంతో వచ్చిన నష్టం ఏంటిది? వివక్షత, అసమానతలు, అవమానాలు. మరి భారతదేశంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ ఉంది, అది వర్ణాలుగా 4 వర్ణాలు అయింది. ఆ 4 వర్ణాల శూద్ర వర్ణం నుంచి 6672 కులాలు పుట్టినాయి. మరి 6672 కులాలను విభజించి ఒక కులానికి ఇంకో రాష్ట్రంలో ఉన్న కులానికి కనీసం ఈ రాష్ట్రంలో ఒక ప్రాంత కులానికి కూడా సంబంధం లేకుండా విభజించారు. కానీ అదే అగ్రకులాల్లో ఉన్నటువంటి ఆ 3 వర్ణాలు ఏవైతున్నాయో, బాపన వర్ణం, క్షత్రియ వర్ణము, వైశ్య వర్ణం ఉందో, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఈ దేశం మొత్తంలో ఒకటే గ్యాస్గా కొనసాగుతారు. ఈ వివక్షత ఎందుకు వచ్చిందని చెప్పి వీరన్న చాలా ఆలోచన చేసి నిర్మాణం చేయడం జరిగింది. ఆ కుల నిర్మాణంతో పాటు ప్రధానంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకు రావడం. ఎంఆర్పిఎస్ ఏంటిది? ఏబిసిడి వర్గీకరణ కోసమే వచ్చింది, కానీ కమ్యూనిజం రాజ్య నిర్మాణం కోసం రాలే, వాళ్ళ హక్కుల కోసమే వచ్చిన ఉద్యమాన్ని పరిశీలించిన వీరన్న మొట్టమొదట ఆలోచన చేసి తుడుం దెబ్బ నిర్మాణం చేస్తాడు. తుడుం దెబ్బ ఏమంటారు? మా రాజ్యాన్ని మేమే ఎలుకుంటాం అని నిర్మాణం చేస్తాడు. తుడుం దెబ్బ నిర్మాణం గురించి ఇంతకుముందు మిత్రులు చెప్పారు. అదేవిధంగా నంగారబేరి వచ్చింది, లంబాడీలు. మా తండాలో మేము పరిపాలించే మహారాజ్యం. వాళ్ళు 500 జనాభా కలిగిన తండాలను, గూడెలను, గుంపులను గ్రామ పంచాయతీలు చేయాలని డిమాండ్ చేస్తారు. ఇలా ఖచ్చితంగా గ్రామ పంచాయతీలు అయినాయి. ప్రతి తండాలు, గూడెం, గుంపులైనటువంటి వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, వీరన్నతో సాన్నిధ్యం ఉన్న వాళ్ళు వీరన్న ఫోటో పెట్టుకొని పూజిస్తున్నారు. అంటే చరిత్ర కాదా? ఏ కమ్యూనిస్టు పార్టీ చేయని చరిత్ర మా రోజు వీరన్న సాధించి పెట్టిండు. మరో విషయం, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ మాసవ పెడితే సుధాకర్ నిలబడి ఇప్పుడే తెలంగాణ మాసవ పెడదామని ముందు 1996 నవంబర్ 1 నాడు సికింద్రాబాదు వసంత్ థియేటర్లో డెలిగేట్స్ మీటింగ్ అయింది. సుధాకర్ని కూడా సాక్ష్యమే, చైతన్యకి కూడా సాక్ష్యమే. అక్కడ జరిగినప్పుడు కూర రాజన్న మీద గూడాంజీ ఒక పాట రాస్తాడు. పుడితొక్కడి సస్తే 2 రాజుగా ఒక రాజుగా, ఎత్తుల తెలంగాణ జెండా వెమ్లవాడ రాజుగా అని రాస్తాడు. నాకు ఈ పాటతో సంబంధం లేదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ 610 జీవో సరిపోద్ది అంటాడు. దానికి వ్యతిరేకంగా కూడా కరీంనగర్లో పెద్ద సభ పెట్టిండు కూర రాజన్న. అది చరిత్ర మర్చిపోదు ఇప్పటికి, రాష్ట్రం ఏర్పడ కూడా. అంటే ఇంటర్ వ్యతిరేక నిర్మాణాలు జరిగినాయి. అంటే వీరన్న ఆలోచన విధానాన్ని మన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాలను వారు గొంతెత్తాలని, తెలంగాణ మహాసభ పెట్టిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని వీరన్న వీళ్ళందరితో చేస్తే గోండవాన ప్రత్యేక రాష్ట్రం కావాలని పీపుల్స్ వారు మాట్లాడుతుంది. అంటే ఎంత వ్యతిరేకమైన నిర్మాణం. అప్పుడు షెట్టిరాజు బాబాయ్ వెంకటరమణ అని చెప్పి వెలిశాల, అది ఇచ్చి టేకమట్ల అతను మళ్ళీ ఆ పార్టీలో చర్చ చేసి
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలకాలన్న తర్వాత వాళ్ళు గోండువాన ప్రత్యేక రాష్ట్రాన్ని విరమించుకుంటారు. అదే నిర్మాణంగా కుల నిర్మూలన కోసం కుల సంఘాలు పెడితే కుల నిర్మూలన పోరాట సమితి అని చెప్పి పినక పని చెప్పినతో కర్నూలులో ఏర్పాటు చేస్తారు. అది కోదండ నాకు తెలుసు. అదేవిధంగా కుల వివక్ష పోరాట సమితి అని చెప్పి సిపిఎం పార్టీ వాళ్ళు చేస్తారు. మరి కార్యాచరణ లేకుండా పేర్లు పెట్టుకోవడం కాదు కదా, వీరన్న కార్యాచరణ పెట్టిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు, గూడాల గుంపులు తండాలు రాజ్యంగా గ్రామ పంచాయతీలు నిర్మించిండు, ఏబిసిడి వరకు అన్న కూడా మొన్న సాధించి పెట్టిండు. వీరన్న బతుకుంటే ఇంతకంటే గొప్ప పోరాట చరిత్ర ఎవరి వల్ల అవుతుంది? ఏ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ, మావోయిస్టు పార్టీ వాళ్ళు కూడా కాదు. చెప్పారు, నేను అడుగుతున్న మావోయిస్టు పార్టీ వాళ్ళు క్రాంతికారి జనతన సర్కారు నడుపుతున్నామని చెప్పారు. ఓకే, మేము భారత రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు, క్రాంతికారి జనతన సర్కారు నడుపుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ విషయాలు అంటే మరో ప్రత్యమ ప్రభుత్వం నడుపుతోంది, దానికి మనకు సంబంధం లేదు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రాదని చెప్పి వీరన్న నమ్మే ఏ కులాలైతే అణచివేతకు, దోపిడికి, అసమానతల వివక్షతకు, అవమానాలకు గురవుతుందో వాళ్ళు వాళ్ళ పోరాటాల ద్వారా వాళ్ళ హక్కులను, వాళ్ళ సామాజిక న్యాయాన్ని, రాజ్యాధికారాన్ని వాళ్ళ స్వయం ప్రతిపత్తి సాధించుకున్నప్పుడే ఈ రాజ్యంలో వాటా దక్కుతుందని చెప్తాడు. ఆ వైపు ఏమి చెప్పిండు? ఓటునే ప్రధాన భూమిక చేసిండు వీరన్న. తన తుపాకీ ఆధిపత్యం ఉండొద్దు, రాజకీయాలపైన, రాజకీయాలు తుపాకీ పైన ఆధిపత్యం చేయాలని చెప్పిండు. మరి దీన్ని పరిశీలించుకున్నట్టు విప్లవ పార్టీలు ఇలా మాట్లాడితే వీరన్న ఒక కులవాది అని ఇంకో మిత్రుడు చెప్తుండు మొన్న, సిపిఎస్ఐ పార్టీ లేదు విలీనం చేసినామని. మీకు చేతగాక సాయుధ బలగాలను నడిపే శక్తి లేక, స్వరక్షణ దళాలను కాపాడుకునే దమ్ము లేక మీకు చేత కాదని తుపాకులపై చెప్పిరే. కానీ ఈ సిద్ధాంత భావజాలాన్ని ఆనాడు మావోయిస్టు పార్టీ, ఈనాడు మావోయిస్టు పార్టీ మనం కేంద్రీకరించి ఉద్యమాలు నడిపిందా? వీరన్న సంవత్సరం సభలు వర్ధంతులు జరుపుతుందా? అంటే ఈ సిద్ధాంతాన్ని నాశనం చేయాలని చెప్పి కుట్ర పన్నే పార్టీని అక్కడ తీసుకుపోయి విలీనం చేసిన కుట్రలు పన్నారు కనుక వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధం లేదు. స్పష్టంగా చెప్తున్నా. మరో మాట, దిగజారిపోయిన వాడు మళ్ళీ నిలవలేడు, ఓడిపోయిన వాడు గెలవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు తప్ప దిగజారిపోయిన నాయకత్వం ఇలాంటి తప్పుడు కూతలకు, తప్పుడు విధానాన్ని స్వస్తి పలకాలని చెప్పి యథావిధిగా సిపిఎస్ఐ పార్టీ నడపాలని చెప్పి మా మిత్రములు లేదనుకున్నావో అందరు కలిసి కొనసాగిస్తున్నాం. ఇది ఒక వైపు అయితే పార్టీ నిర్మాణం. నాకు వీరన్న సంబంధం ఏంది అంటే, ఈ చర్చలు జరుగుతున్న సమయంలో అనేక కోణాల చర్చ వచ్చింది. ఆ రోజు జనశక్తి నుంచి 11 మంది పక్క వేరు పారసిదళాల్లో పోయినప్పుడు ఆయుధాలు కూడా సమస్య వచ్చింది. అద నుంచి వచ్చినటువంటి మాండరాజు వెంకన్నే మొన్న దళిత భోజన రాజ్యాధికార సమాఖ్య ఏర్పాటు చేస్తే అన్న మీలైనే కరెక్టు, ఈరోజు కూడా జనశక్తులు మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. మాట్లాడడం కాదు, కార్యాచరణలో ముందుకు రావాలి, కలిసిపోయినా సిద్ధంగా ఉండాలి. కానీ వీరన్న సంవత్సర సభల కోసం, వర్ధంతుల కోసం రాన్నోళ్ళు రేపు ఈ లైన్ మీద పనిచేస్తాం ఎట్లా నమ్మాలా? అది తప్పు కదా. ప్రజాపంతాలు కూడా వేసుకున్నారు, వీరన్న లేని కులాన్ని మేము భూమిగా చేసుకున్నాం, వర్గం కాదు అని, కులంలో వర్గం ఉన్నదని. మరి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు సభలు సమావేశాలు పెట్టుకోవడం కాదు, కార్యాచరణలో ముందుండాలి. మా రోజు వీరన్న కోసం మనం ఎంతైతే పరితపిస్తున్నామో ఆ పరితపన కార్యాచరణ రూపంలో ఉండాలంటే మళ్ళీ కరివేల కొత్త నుంచి ఆ కుటుంబం నుంచి నాయకత్వం వహించే నాయకుడు వస్తేనే అది కొంత ముందుకు పోద్దని, ఆ ఆత్మవిశ్వాసాన్ని, ఆ భౌతిక నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోతుందని చెప్పు అవకాశం ఇచ్చడం మీ అందరికీ సామాజిక ఉద్యమాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.